రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఈ క్షణం కేసు చేస్తాం. మరుక్షణం నుంచి అరెస్టులు మొదలు పెడతాం. ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. అన్నవాళ్ళు మీరు కంగారేం లేదు, తర్వాత మాకు పంపించండి. ఒక సెక్షన్ వేస్తాం, దాంట్లో ఎంతమందిని అలా చేసుకుంటే వెళ్ళచ్చు. అదే వాళ్ళు ఉన్నారని ఒకరికి సాక్ష్యం చెప్పాలి. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. చట్టం ఇప్పుడు 2015 కింద సంవత్సరం చట్టం మారింది. చట్టం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సరదా తీరిపోద్దు వాళ్ళకి. మీరేమీ ఆందోళన పడక్కలేదు. మీరేమో అలా అలా చూస్తా ఉండండి అంతే. తర్వాత వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడే రోజు వస్తుంది. మీరు అర్థమైందా? అది అంచేది మీరేం ఆందోళన పడద్దు. చట్టం మీకు చాలా అనుకూలంగా ఉంది. పకడ్బందీగా బిగించేస్తాం. ఆఫీసర్లతో మాట్లాడేప్పుడే ఇచ్చిన రిపోర్ట్ ఏది ఇస్తే మీటర్ కట్టి దొన్నోళ్ళు అరెస్ట్ చేయమని చెప్పారు ఎస్పీ గారు. కాబట్టి మేము వెంటనే ఇప్పుడే మొదలు పెడతాం. కాబట్టి మీరు ఏం ఆందోళన పడద్దు, మీ పనులు మీరు చేసుకోండి. గవర్నమెంట్ వైపు నుంచి వచ్చి సాయం కూడా ఆర్టీఓ గారితో మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ గారు మీకు ఏదైనా కొంతమందికి బియ్యం అలాంటి కావాలో అవి కూడా సాయంత్రం లోపల ఈరోజు మీకు అరేంజ్ చేస్తారు. నాయకులతో కూడా మేము చెప్తాం. కాబట్టి మీరు జరిగిపోయింది బ్యాడ్ ఇన్సిడెంట్, దాని గురించి మనసులో పెట్టుకోవద్దు. ఎవరైతే మీ జోలికి వచ్చి మేము ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిని ఈ విధంగా చేశారో వాళ్ళ జైలుకి వెళ్ళే వరకు వదలం. అర్థమైంది కదా? ఈ రోజు నుంచే మొదలు పెడతాం. ఈ క్షణం నుంచే మేము ఇప్పుడు ఊర్లోకి వెళ్తాం. మీకోసం చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి దొరికిన తీసుకెళ్తాం. అర్థమైంది కదా? మాకు దొరకని వాళ్ళని కూడా మీకు సమాచారం ఉంటే మాకు పట్టివ్వండి. వెంటనే మీరు ఎప్పుడు వచ్చినా అప్పుడు వచ్చి పట్టుకోండి. మీరు కొన్ని పేర్లు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉంటే తర్వాత కూడా చెప్పచ్చు. అంటే తప్పుగా పెట్టద్దు. వేరే చోట ఉన్నట్టుగా సాక్ష్యం అంటే మళ్ళీ కేసు పోతాయి. తప్పుడుగా వచ్చి మీ పేటలోకి వచ్చి ఆ రాత్రిపూట ఎవడైతే అన్యాయంగా బిహేవ్ చేయడో అలాంటి వాళ్ళని ఎవరినైనా పెట్టండి. మనకి పర్సనల్ గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టదు దయచేసి. అర్థమైందమ్మా? ఇప్పుడు తప్పు చేసిన వాడు శిక్ష పడాలి. తప్పు ఎవరు చేస్తాడో ఉన్నారో వాళ్ళని పెట్టండి. ఏం పేర్లు అక్కర్లేదు. హలో, కొల్లేరు గ్రామంలో గుడ్ మార్నింగ్. రిపోర్ట్ ఇచ్చారు. అలాగే సార్ అన్నీ నేను గొడవ పోతంగా వెళ్తా ఉన్నారు. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళు వచ్చి తప్పులంటే ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి మీరు ఐడెంటిఫై చేస్తే పొద్దుటే పిలిపించి మందలిస్తామంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నామని చెప్పి చెప్పినట్టు. అయితే వీళ్ళు దాన్ని సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ ఊర్లోకి పోయి ఇంకా 10 మందిని రెచ్చగొట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి సుమారు 50 మంది వరకు నాకు ఒకళ్ళు స్పెషల్ కాళ్ళ మీద ఓటీని పార్టీగా తీసుకొచ్చారు. అయితే అసలు చేసేసి వీళ్ళు ఉన్నారని ఆపుకున్నారు. చాలా ఇళ్ళలో మళ్ళీ మహిళలు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద అట్రాసిటీ అమెండ్మెంట్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చింది. దాంట్లో సెక్షన్స్ అదేవిధంగా ఐపీసీ సెక్షన్స్ కూడా పూర్తి చేసి కేసులు పెట్టి ఇమీడియట్గా ఎవరైనా చూడండి.